హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేక కళ్ళ పులుసు అండి. చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే తిన్నాం మేము. నేను ఎక్కువ తినను కానీ ఈరోజు వండిన తర్వాత తిన్నాను. చాలా సూపర్గా ఉంది టేస్ట్. నాకైతే బాగా నచ్చింది. చూడండి, మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవి బయటనే కట్ చేయించుకొని తీసుకొచ్చారు మా వారు. ఇలాగ మంచిగా ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడుక్కుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అనేది కొంచెం పోతుంది, మంచి నీట్గా అయిపోతాయి. అందులోకి ఇవి 12 కాళ్ళండి, అంటే 3 మేకల కాళ్ళు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసాము. మేము నార్మల్గానే తక్కువ తింటాము. అందులో ఇంకొక స్పూన్ ఎక్కువనే వేసుకున్నాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 6 స్పూన్లు వేసాను. ఉప్పు ఒక 1 స్పూను, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆయిల్ కొంచెం వేస్తున్నాను, వీడియోలో కనిపించట్లేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం మనం కలపడానికి ఈజీ అవుతుంది. ఇలాగ చేయితోనే శుభ్రంగా మంచిగా అంతా ముక్కలకు కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇది పెద్దగా మ్యారినేట్ చేయడం అవసరం లేదు. జస్ట్ కలిపి పక్కన పెట్టేసుకొని దానిలోకి మసాలా పేస్ట్ అండి. నేను ఓన్లీ ఆనియన్ ఒకటి పెద్దది తీసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని, నా ఛానల్లో మసాలా పౌడర్ పెట్టానండి మొన్న. అదే మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్నర వేస్తున్నాను. వేసుకొని అందులోకి పచ్చి ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ చిక్కగా చాలా బాగుంటుంది, అంటే మంచిగా వస్తుంది గ్రేవీ. దాన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో వండుతానండి ఎప్పుడైనా. ఇక నార్మల్గా వండితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో ఒక టీ కప్పు ఉంటుంది కదా, అంత ఆయిల్ వేసుకొని మనం ఇందాక పట్టిన మసాలా పేస్ట్ అంతా ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. అంతే, వేరే ఏం వేసుడు అవసరం లేదు. జస్ట్ ఒక జీలకర్ర, అది కూడా ఆయిల్ వేడైందా లేదా అనేది తెలియడం కోసం వేసాను. జస్ట్ 1/2 స్పూన్ వేసాను అంతే. వేసి ఇది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను, చిన్న టేబుల్ స్పూను పసుపు, ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో ఎక్కువనే వేసాం కదా, ఇందులో జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మసాలా ఇది ఒక్కటి సరిపోతే, ఇంకా తర్వాత అసలు ఏం కూడా వేయలేదు నేను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ ముక్కలు కూడా కొన్ని ముక్కలు ఒక్కసారిగా వేయడానికి రాలేదు కాబట్టి కొన్ని ముక్కలు వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ కొంచెం కలుపుకోవాలి. వెంటనే కలపడానికి రావట్లేదు. కొంచెం నార్మల్గా కలిపి పెట్టుకొని మన కుక్కర్ మూత ఉంటుంది కదా, దాన్ని ఉల్టా వేసి కొంచెం ఒక 15 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకోవాలి అంతే. ఆల్రెడీ మనం మంచి ఉప్పు కారం అన్నీ కలిపినాం కాబట్టి జస్ట్ కొంచెం నీరు ఊరేలాగా కుక్కర్ మూత ఉంటుంది కదా, దాన్ని ఉల్టా వేసి పెట్టాను నేను. ఒక 10-15 మినిట్స్ పెడితే కొంచెం మనకు నీరు అనేది ఊరుతుంది. అప్పుడు ఇంకా కలపడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. తీసుకొని ఒకసారి కలిపేసుకొని మనకు ఎంత అయితే ఎక్కువ సూపు తాగడానికంటే ఎక్కువ పోసుకోవాలి. నేను తాగడానికి కాదు, రైస్లోకి తినడానికి కాబట్టి ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకుంటున్నాను. ఇది మనం ఒక జస్ట్ ఎంత అంటే ఒక 6 విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి. లేతగా ఉన్నాయండి కాళ్ళు కూడా, ముదిరిపోయినాయి కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముదిరిపోయినైతే కొంచెం ఎక్కువ విజిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి 6 విజిల్లకే మంచిగా ఉడికిపోయింది. సూపర్గా ఉంది. మసాలాలు అయితే ఏం అవసరం లేదు. మనం మొన్న చేసుకున్న మసాలా పౌడర్ అదొక్కటే టేస్ట్ అదిరిపోయింది. చూసారు కదా ఎంత బాగుంది. కర్రీ కూడా తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. అందరం హ్యాపీగా తిన్నాము. కొంచెం మనకు చూస్తే కొంచెం సూప్ లాగా అనిపిస్తుంది కదా, కొంచెం చల్లగా ఏంటంటే ఆటోమేటిక్గా అదే చిక్కబడిపోతుంది. కాబట్టి మనం బాగా చిక్కగా ఉన్నప్పుడు దించుకోకూడదు. కొంచెం నీరు ఉన్నప్పుడు దించుకుంటే మనకు కొంచెం చల్లగా అయ్యేసరికి మంచిగా చిక్కగా అవుతుంది. ముక్క కూడా ఇట్లా చుంచగానే ఉడికిపోయింది. ఒకసారి చూశాను ఉడికిందా లేదా అని, చాలా బాగా ఉడికింది. కొత్తిమీర వేసుకొని తింటే అద్దిరిపోతుంది. ఓన్లీ వైట్ రైస్లకైతే సూపర్ టేస్ట్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.